హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆహ్, కొంతమంది స్వభావం ఏంటంటే, మనుషులకి కసి, కోపం, ఈర్ష్య, పగ, హ్మ్. ఇవన్నీ ఉండి ఆ! అవి పక్కనోడిని ఎలా ఇబ్బంది పెట్టాలో ఇబ్బంది పెట్టేస్తారు. పెట్టాలో అని వాళ్ళకి గుచ్చుకుంటా ఉంటది. మైండ్‌లో అదే థాట్, మనసులో అదే థాట్ ఉంటది. ఇవున్న వాళ్ళతో స్నేహం చెయ్యొద్దు, చెయ్యొద్దు, చెయ్యొద్దు. చూసారు గదా! ఆ బీటెక్ అబ్బాయి. ఆ! ఒక పాప అమ్మాయిని ప్రేమించినందుకు ఆ అబ్బాయి జీవితమే లేకుండా జేశారు. అబ్బాయి అంటానే ఉన్నాడు ఆడియోలో. ఆ! నా జీవితం స్పాయిల్ జేయాలనుకుంటున్నారని. జీవితం స్పాయిల్ గాదు. ఆ! లేకుండానే దేవుడి దగ్గరికి పంపించేశారు ఆ అబ్బాయిని. రేపు వాడు జైల్లో ఆ! ఈ పోలీసులు బాగానే గట్టిగా పెడతారులే తిండి. ఆ! ఆ బాక్సర్‌లో లేకపోతే కరాటీ మాస్టర్‌లో బాగా దిట్టంగానే పెడతారు. అది ఎంతవరకు ఒంటికి ఏమి రాకుండా ఉంటదా రోగం అనేది? ఆ! తెలుసుకొని రియలైజ్ అయ్యి పాటిగా మన సగం జీవితం అనేది సంకనాగిపోతా ఉంటది. అది. అందుకనే ఆ! పగ, ఈర్ష్య, ద్వేషం, కోపం ఇలాంటియి వాటికి దూరంగా ఉండండి. హ్మ్. అరే! మనుషులకి ఆహ్, చావనేది తప్పదయ్యా జీవితంలో. నీడంటే, వెన్నంటే ఉంటది. ఎందుకు మీరు చంపేస్తున్నారు మంచిగున్న వాళ్ళని? ఆ! ఏమన్నా మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి. ఛీ! ఛీ! ఈ దేశం బాగుపడదు. జనాలు అలాగే ఉన్నారు. ఆ! ప్రేమ, ప్రేమంటే ఏంటి? అనురాగం అంటే ఏంటి? ఆప్యాయత అంటే ఏంటి? ఇవన్నీ మళ్ళీ ఎతుక్కోవాలి. ఎక్కడ దొరుకుతాయో అని ఎతుక్కోవాలి జనాలు. ఎంత దొరుకుతాయో, ఎక్కడ దొరుకుతాయో అని. అరే! ఆ! అబ్బాయిది ఎంత తప్పుందో మీ అమ్మాయిది గూడా అంతే తప్పుంటది. దాన్ని కూడా మర్డర్ చేసేయండి రోడ్డు మీద. ఆ! దేవుడా! శివ శివ! ఎప్పుడు మారుతదో ఏంటో ఈ లోకం ఎటు పోతుందో, ఎటు తీసుకెళ్తున్నారో తెలీదు. ఆ అబ్బాయిని చంపేసినట్టు మీ అమ్మాయిని చంపేయండి. వైష్ణవి కేసా తేల్లేదు. ఆ! ఆ రోడ్డు మీద రాక్షసుడు మొగుడన్నవాడు ఆహ్, పోలీసుల దగ్గర న్యాయానికెళ్తే నడి రోడ్డు మీదే అమ్మాయిని పొడి చేశాడు. ఇప్పుడు ఈ అబ్బాయి. ఆ! వాళ్ళ చంపటం కోసమా? మీరు చంపటం కోసమా అమ్మా, నాన్న పెంచి పెద్ద చేసింది? ఈ